నిజంగా నేను నీ మీద ప్రేమతో వచ్చాను. నేను తీరా మాట్లాడుకుంటున్నారు జనాలు. నాకు విరాకులు దాకా అవుతట్టుంది. నా తమ్ముని కొట్లాటొద్దు ప్లీజ్. చూడలేదే మరి నువ్వు ఎవరికన్నా చేసుకోరా నువ్వు అరైతే సక్క మాట్లాడు. నేనెందుకు నిన్ను అన్నాను పిలుస్తా? నీకు ఒక్క మాట విను. ఈ వరల్డ్ మొత్తము హలో చెప్పమ్మా. ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నా. పోలే ఇంకా షూట్కి? పోలే. సరే ఒక పని చేయవినే. ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి నా నంబర్ ఆ అమ్మాయికి ఇచ్చేసి ఆమె దగ్గర నాకు కాల్ చేయమని చెప్పేసి అమ్మాయికి నీ నంబర్ ఇచ్చేసి కాల్ చేపియాలా? దేనికి కాల్? ఎందుకు మళ్ళీ ఆమె గెలిచడం కాదు, కాల్ చెప్పేసి వినేనా అన్నా అని చెప్పేసి అనిపి కాల్ అనేది చెప్పి, లేకపోతే వీడియో అనేది తీసి నాకు పంపి. నేను అంటున్నా కానీ ఆమె నా చెల్లె అని చెప్పేసి. నువ్వు అంటే సరిపోదు వినయ్, ఆ పిల్ల ఒప్పుకుంటలేదు. ఆమె ఎవరు ఒప్పుకోనికి? అన్ను ఇగో నీకు ఒక చెప్పేది నువ్వు అంటావు ఓకే ఫైన్, ఐ విల్ యాక్సెప్ట్. బట్ ఆ అమ్మాయి నా ముందే యాక్సెప్ట్ చేయడానికి రెడీ లేదు. ఇప్పుడు ఆమె ఎట్లా నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు ఆమె నా చెల్లె అని చెప్పేసి, వినయ్ నా అన్న అని చెప్పేసి నాకు ఫోన్ చేపియాల అంతే. నీకు ఒక మాట వీళ్ళు మా టీం వాళ్ళు రెవెన్యూ సిరీస్ చేస్తున్నా పైన క్లియర్ గా చెప్తున్నా కూడా నువ్వు నేను ఏమని చెప్పాలి చెప్పు. నాకు ఆ అమ్మాయి ఎంత రూడ్ గా మాట్లాడింది నాతోని. రూడ్ గా మాట్లాడితే కూడా నువ్వు గమ్మున ఊకుంటున్నావు. నీకేం తెలుసు? నా ముందైతే నువ్వు ఊకున్నావు కదా వినయ్. నా ఇంకా నువ్వు ఏం చేస్తున్నావు నాకేం తెలుసు చెప్పు ఒక మాట. ఫోన్ చేసి ఆర్డర్స్ నాకు వీడియో అయినా పంపి. వినయ్ నా అన్న అని చెప్పేసి అంతే. వినయ్ అన్న నా అన్న అని చెప్పేసి మాట్లాడాలి అంతే కదా? అవును. నువ్వైతే ఆమె చెప్పే వరకు నమ్మవు. నీ మొగుని పైన నీకు నమ్మకం లేదు. నమ్మకం లేదుగా, నువ్వు అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసినావు వినయ్. ఈడ నేను ఇన్సల్ట్ చేశాను? నువ్వు మా వాళ్ళు చెప్పంగా ఉడుక్కుంటూ వస్తావు. ఆఫీస్ అంటే ఆఫీస్ కుడికి వస్తావు. 2 సార్లు వచ్చినా వినయ్, అది కూడా ఓకే. నేను ఆగు, ఏదో నేను పంచాయతీ పెట్టుకోలేను. పోయి నేను ఏదో ఒకటి చేసి నీకు మాట్లాడిపిస్తాను. బాయ్. నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. నేను మిమ్మల్ని పిలిపించిన కారణము నా జీవితం సర్వనాశనం అయిపోతుంది. నా పెళ్ళాము నా పైన డౌట్ పడుతుంది. అర్థమైందా? ఎప్పుడు లేని డౌట్ ఇప్పుడు పడుతుంది. కెమెరా పెట్టకపోయినా మేము ఒకటే, నువ్వు కెమెరా ఒకవేళ నువ్వు సీక్రెట్ కెమెరా పెట్టుకొని వచ్చినా సరే నేను ఒకటే చెప్తుండే, మేము తీసుకురాలేమన్నా మాకు అవసరం లేదు. తీసుకొని వచ్చి మేము పచ్చకాడులో తినడము, మమ్మల్ని మేమేమో అంటుంది, ఇవన్నీ అవసరం మాకేందన్న ఒక అమ్మాయితో ఇట్లా తినడం. చలో ఒక పని చేద్దాం. ఫస్ట్ గోపాల్ గారితో కన్ఫర్మేషన్ తీసుకో. కాల్ చేయి. వాడు రా అంటే నేను రాలేనా తిరుపతికి వెళ్తున్నాను నేను అని చెప్పేసి అంటున్నాడు మనవాడు. కాల్ చేసి అడుగు. గోపాల్ అని కాల్ చేయి. సో గైస్ గోపాల్ స్విచ్ ఆఫ్. ఇప్పుడు అమ్మాయికి కాల్ చేద్దాం రా. 966 లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతాం. బరాబర్. హలో హలో ఎవరు? నేను వినయ్ని. ఇది విజ్ఞాన్ నంబరు. ఏం లేదు. ఎక్కడున్నావు? బయట ఉన్నావా? ఇంట్లో లేవా? లేదు, చిన్న పని మీద బయట. ఓకే. ఎవ్వరు లేరు. నా నిజం చెప్పు, నేను ఎవరు పంపించని చెప్పు. ఎవరెందుకు పంపిస్తారు వినయ్? నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా. చెప్పు దీపా ప్లీజ్ అని సతాయించకు. నిజంగా వినయ్, నేను నీ మీద ప్రేమతో వచ్చాను. నేను నీ ఫ్రెండ్స్ తో కూడా పడ్డాను, మీ టీమ్మేట్స్ తో, నీ వైఫ్ తో కూడా పడ్డాను. మళ్ళీ ఇంకెవరు పంపిస్తారనేసి అడుగుతున్నావు. అది కాదు చెల్లి, కొంచెం నన్ను అర్థం చేసుకోగలరా? నా ఇంట్లో ఇది కుంప మునిగింది తెలుసా? దీని గురించి కుంప మునిగింది. నా ఉషా కోపంతో వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఏంది
అప్పుడు నా పైన నమ్మకం లేదంటే అరే కదా చెప్తున్నా నేను నువ్వు చేసేదానికి ఎవరికి నమ్మకం లేరు. నువ్వు వీడియోస్ చూస్తున్నావు, అసలు రిలీజ్ అయిన వీడియోస్ చూస్తున్నావు, కింద కామెంట్ చూస్తున్నావా? అవును చూస్తున్నా. నీ గురించి నా గురించి తేడా మాట్లాడుకుంటున్నారు జనాలు. అనుకోని అని మాట్లాడుకోని సో వాట్. పోనీ దీపా ఎక్కడున్నావు చెప్పు. బయట ఉన్నా వినయ్. ఓకే కలవగలుగుతావా? 7 అవుతుంది వినయ్. నా పైన ప్రేమ ఉందని చెప్పేసి అన్నావు కదా, రాలేవా? ప్రేమ ఉంది కాదనట్లేదు, బట్ ఈ టైంలో 7 ఓకే రాలేవు కదా, మళ్ళీ రాలేవు కదా, ఇట్స్ ఓకే లేరా? లేదు వస్తానులే నీకు. ఎంత టైం పడుతుంది రానికే? మేబీ 40 minutes పట్టొచ్చు వినయ్. నేను నా ఫ్యామిలీ ద్రోహం చేస్తా అని చెప్పేసి ఎట్లా నమ్ముతున్నారు మచ్చ? నమ్ముతలేం కానీ ఆ పిల్ల ఎందుకు అట్లా వినయ్ అని చెప్పి మాట్లాడుతుంది అన్న. ఇప్పుడు ఒక పని చేద్దాం, ఆమె వస్తుంది కదా, రాగానే నువ్వు కెమెరా దాపెట్టేసి, మన సీక్రెట్ కెమెరా తీసుకొని వచ్చి పెట్టేసి, మనం వినేక్ వైపు యూజ్ చేస్తాం చూసినా, రైట్ పెట్టేసి యూజ్ చేసేసి ఒకటే మాట, పోలీస్ స్టేషన్కి వెళ్దాం. బరాబర్. నువ్వు రాకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మాకు టార్చర్ అయిపోతుంది, మా వీడియోస్ వస్తున్నాం, మాకు అందరికి ఇట్లా నా జీవితం నాశనం అయిందని చెప్పేసి నేను అంటాను. ఓకేనా? ఇది చిన్నగా ఉంది, మళ్ళీ మన తెచ్చిపోతారు అమ్మాయికి. ఏం తెలిసిపోదు కనిపించదు. కనవాడికి మనం ఏమి చేస్తాం సేటు. వైట్ వైట్ దాంట్లో కలిపేసి అరే ఈ కట్టెల సీన్ చదివి, ఈ కట్టెల సీన్ ఈ కట్టెల సీన్ ఎంత ఫాస్ట్ చేస్తున్నావు? ఏయ్ హాయ్ 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 హాయ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఓకే బట్ ఉన్నాడు శివ ఉన్నాడు. ఒక్కనే ఎందుకు రావు? చెప్తున్నా ఏంది ఏంటి? గాడు గీడు ఎందుకు? ఎందుకు మీరు మరి ఏమనాలి? నీకు అట్లా చేసినప్పుడు అవసరం లేదు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వద్దు. రెస్పెక్ట్ ప్లీజ్ చెప్పగలను, నీ వల్ల నా ఫ్యామిలీ సిచ్యువేషన్ చాలా బ్యాడ్. ఓకేనా? నాకు విరాకులు దాకా అవుతుంది. ప్లీజ్ నీకు ప్లీజ్ నీకు ఎవరు చేయించండి, ఎవ్వరు చెప్పలేదు. ఎవరు చేయకుంటే ఇంత ధైర్యం ఉందో తెలుసా? ఒక అమ్మాయి వచ్చి ఒక గ్రూప్ లో ఇంత రఫ్ అండ్ టఫ్ మాట్లాడుతుందంటే ఎవరికి ధైర్యం ఉండదు. ఎందుకుంటది ధైర్యం వస్తుంది. నీకు ఇంత ధైర్యం వచ్చిందంటే ఎవరికి సపోర్ట్ చేస్తుంది? లిటరలీ నువ్వు ఒక అబ్బాయి దగ్గర ఫైట్ నా తమ్ముళ్ళు చూస్తే మాకు కొట్లాడొద్దు ప్లీజ్ ప్లీజ్. నీకు ఎవరు చేస్తున్నావు నాకు చెప్పు. ఎందుకంటే ఇప్పుడు నేను హ్యాపీ ఉండాలా లేదా? హ్యాపీ ఉండాలి కదా. మరి అట్లాంటప్పుడు ఒకసారి నా వైఫ్ కి ఫోన్ చేస్తున్నాను నేను, నువ్వు చెప్పు నన్ను అన్నా అని చెప్పేసి అని. ప్లీజ్ ప్లీజ్ చెప్పొద్దు అన్నా అని పిలవమని. ఒకసారి గోపాలని నీ గోపాల్ గారు చెప్పినా చెప్పలేదు. నీకు ఇంత ధైర్యం ఉండదు, ఎవ్వరు ఉండదు. నువ్వు ఈ నైట్ కూడా వచ్చినావంటే ఎక్కడికైనా వస్తా వినే, నీ మీద ఉన్న ప్రేమతో ఎక్కడికైనా వస్తా. నువ్వు మూసుకోరా, చూడు వినే మరి ఇది వీడియో ఉంది కదా. అక్కడ సైకిల్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. జస్ట్ నువ్వు నవ్వినావు కూడా ఆయన చూసి. నువ్వు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు. ఎందుకంటే కోపం అవుతుంది. మాటి మాటి చేయలేకపోతే ఓడుకుంటాడా ఊకే ప్రతిదానికి తమ్ముడు దీపా చెప్తున్నాను, నువ్వు అని చేయడం అరే గోపాల్, అరే ఆగా శివ, అరే ఆగని మచ్చా. ఎందుకు దీపా ఇట్లా చేస్తున్నా నాకు అర్థమైతే లేదు. నీకు ఎవరు పంపిస్తున్నా అసలు? నీకు ఎవరు పంపిస్తున్నా? ఇక్కడ ఏంటి సిగ్నల్ వచ్చి గొడవ వండు పడుతున్నావు. ఒకసారి మా ఫ్యామిలీ ఫోన్ చేసి ఎందుకు వాళ్ళకి నీ మీద నమ్మకం లేనప్పుడు నేనేం చేయను. ఇప్పుడు నేనేం అది ఫాలో నీ మీద సచ్చి
నేను హ్యాపీ ఉన్నాను కదా. ఉండాలి. హ్యాపీ ఉంది కదా. నేను హ్యాపీ ఉన్నాను కదా. అవును. నేను హ్యాపీ ఉన్నాను. నా ఫ్యామిలీ నా దగ్గర ఉన్నాను. అవును ఉంచుకో మరి. నేనేం అడ్డుపడుతున్నా? ఒక్కసారి నా వైఫ్ నా నేను వైఫ్ చెయ్యను వినయ్. ప్లీజ్ దీపా. No వినయ్. No వినయ్. అన్నా, No. నువ్వు దాన్ని అడ్డుపడ్డాయి కదా. నువ్వు అరే ఇగో, అదంతా పిల్లని ఇగో. పోయిండ్రా నాయనా. కావాలంటే హగ్ చేసుకో. ఓవర్ కావాలంటే ఇగో. ఏంది ఎవరు పంపించలే కదా ఎవరికన్నా చేసుకోరా. చేయలేదు నువ్వు అరైతులే సక్క మాట్లాడు. ఏ. దీపా నీకు చెప్తాను, నేనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం అనుకుంటున్నా. మరి ఇవ్వు వినయ్. ఇయ్యాలా? ఇయ్యాలా? ఇవ్వు. ఇయ్యాలా? ఇవ్వు. భయం లేదు కదా? భయం నీకు ఎవరు లేదు. ఇవ్వలేదు కదా? వాడు వచ్చి దీపా అరే పోలీస్ కంప్లైంట్ చెయ్యి. ఆయన ఎవరు పిలవలేదు. చేసుకో. నీ భయం లేదు? వాడికి కాల్ చేయి, నువ్వే కాల్ చేసుకో. నేనే కాల్ ఇస్తాను. వాడు కాల్ లేదు వినయ్. అదే కాల్ ఇస్తాను. కాల్ ఇస్తాను. ఈడు నుంచి మేము స్టేషన్ పోతాము తీసుకొని వస్తాం. దీపా అన్నా నా రూల్స్ ఈయన కూర్చోబెట్టు, మేము పోయి తీసుకొని వస్తాం. నా రూల్స్ ఉన్నాయి. పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాం డైరెక్ట్. పోలీసు వాళ్ళని తీసుకొని వస్తాం. ఏదన్నా పో, ఏదన్నా చేసుకో. వచ్చేంత టైం ఏయ్, ఉంది. మాట్లాడకు. నా రూల్స్ చెప్పి ఓకే దీపా. నేను నీ నంబర్ బ్లాక్ చేస్తాను. ఎందుకు? నేను లైఫ్ ఫ్రెండ్ తో మాట్లాడు. ఎందుకు? నా జీవితం నాశనం అవుతుందని నీకేమైనా సరే, అర్థమవుతుందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఆ? నేనేం చేయాలి? ఉషా కాల్ చేసి ఆ. నేను ఒక బ్రదర్ లెక్క ట్రీట్ చేస్తున్నాను చెప్పి లేదు వినయ్, నేను బ్రదర్ లెక్క ఎట్లా నా treat ఫ్యామిలీ చేస్తాను? నాశనం అవుతుందని. లేదు వినయ్, నేను అట్లా ఫ్రెండ్ గా చెప్పమంటే చెప్తాను కానీ బ్రదర్ లెక్క చెప్పండి నేను ఎట్లా చెప్తా? సరే కాల్ చేయి. చెప్తాను. చెప్తాను, కాల్ చేయి. కాల్ చేయి. హలో హలో ఉషా అక్క, నేను దీపుని. నువ్వు నా గురించి వెళ్ళిపోయావు అనేసి వినయ్ బాధపడుతున్నాడు. నా గురించి వెళ్ళిపోయావా? నా గురించి వెళ్ళిపోవాల్సినంత అవసరం ఏముంది? నేను చెప్పాను కదక్క. ఏం చెప్పావు నువ్వు నాకు? నేను యాజ్ ఏ ఫ్రెండ్ లాగా కన్సర్న్తో వచ్చాను, యాజ్ ఏ ఫాలోవర్గా నేను వచ్చాను, అంతకు మించి ఏం లేదు. యాజ్ అ ఫాలోవర్ గా కాదు, నువ్వు ఆయన నిన్ను చెల్లి అని చెప్పేసి అంటే నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేసుకోలేదు? ఇప్పుడు చెప్తున్నా వినక్క, నేను యాజ్ ఎ బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నాను కాబట్టి ఇప్పటి వరకు నేను ఇట్లనే కన్సర్న్ చూపిస్తూ ఉన్నా. ఫ్రెండ్ సరే, నువ్వు బెస్ట్ ఫ్రెండ్ అంతా అనుకుంటున్నావు కాబట్టి అన్నయ్య అని చెప్పేసి నువ్వు అన్నయ్య అని చెప్పేసి మాట్లాడు. నేను ఫ్రెండ్ అనుకుంటున్నా కదా, ఫ్రెండ్షిప్ తప్ప అంతకు మించి ఏం లేదక్క. దానికి నువ్వు వెళ్ళిపోవడం ఏంది? తిని ఎంత బాధపడుతున్నాడు. ఎందుకంటే నాకు నచ్చలే ఆయన అందరి ముందు నీకు సపోర్ట్ చేయడం నాకు నచ్చలేదు. నాకేం సపోర్ట్ చేశాడు? నువ్వే అంత కోపంగా వెళ్ళిపోయినావు కదా అర్థం చేసుకోకుండా వినయ్ని. అర్థం చేసుకోకుండా కాదు, నాకు ఒక యాజ్ అ వైఫ్ గా నాకు ఇన్సల్టింగ్ గా ఫీల్ అయింది. ఎందుకంటే ఆయన అందరి ముందు నన్ను అన్నాడు నాకు అవసరం లేదని చెప్పేసి అన్నాడు. నేను ఎప్పుడు అన్నామ్మా? నేను అన్నా అవసరం లేదని చెప్పేసి అన్నానా? నువ్వు అన్నావు ఓ బేసికలీ చెప్పేది నువ్వు కాదు. ఇప్పుడు కూడా అమ్మాయి పక్కన అనుకొని మాట్లాడుతున్నావు చూసినావా? ఇది నీదేందో నాకు అర్థమైంది. అమ్మ తల్లి, అమ్మాయి పక్కన కూర్చొని మాట్లాడు గారు. ఇక్కడ విజ్ఞాన్ గాడు ఉన్నాడు, శివగాడు ఉండే, వాళ్ళు ఉన్నప్పుడే నేను మాట్లాడుతున్నా. నువ్వు వాళ్ళు ఉన్నప్పుడు నాకు అనవసరం. నేను సీసీటీవీ కెమెరా పెట్టి కూర్చొని చూస్తున్నానా నువ్వు ఎవరి దగ్గర ఉన్నావు? ఇప్పుడు ఫోన్ లో ఆమె మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి నాకు అర్థమైంది నువ్వు ఆమె పక్కనే ఉండేసి మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఎందుకు ఆమెతో మాట్లాడి చెప్తున్నావా? ఇట్లా చెప్పు, నా పిల్ల ఆమె ఇంటికి వెళ్ళిపోయింది అలిగి నీ వల్ల, ఇప్పుడు ఆమెతో మాట్లాడని చెప్పేసి చెప్పిస్తున్నావు ఫోన్ చెప్పి. అమ్మ తల్లి, నీకు ఎందుకు అర్థమైతలేరే? ఒక్క మాట విను, నేను ఆమెతో భయపడి ఆమె నాటకాలు చేసినందుకు నేను వెళ్ళిపోతలేను, అర్థమైందా? అవిష్కానికి సమ్మర్ హాలిడేస్ ఉంది కాబట్టి వెళ్ళినా. నువ్వు సమ్మర్ హాలిడేసా? 10 days హాలిడేస్, దసరా హాలిడేస్, దానివల్ల వెళ్ళినా వినయ్. అవును, నేను దసరా హాలిడేస్కి వెళ్ళినావు కానీ నేను నా యాజ్ ఎ రెస్పాన్సిబుల్గా నేను నీకు ప్రూవ్ చేయాలని చెప్పేసి ప్రూవ్ చేస్తున్నా. ఏమని అంటే నువ్వు ప్రూవ్ చేయడం కాదు, అర్థమైందా? నువ్వు ఆమె పక్కన కూర్చొని నువ్వు మాట్లాడుతున్నావు చూసినావా? నాకు అది నచ్చలేదు వినయ్ అన్నాను. హలో చూసినావా? ఇంకా ఇంకేమైనా ఉందా? నేను ఎందుకన్నా అంటే వినయ్, నేను అస్సలు నేను అన్నాను, నువ్వు యాజ్ ఎ ఫ్రెండ్గా చెప్పాను నేను, అంతే. తను అర్థం చేసుకోకపోని అది మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అంతే. నేనెందుకు నిన్ను అన్నాను పిలుస్తా? ఒక్క మాట విను. ఓకే బ్రదర్ అన్న. ఓ అన్న చూసినావా? అన్న అని చెప్పేసి అన్నది. ఎన్నిసార్లు అనాలి వినయ్? ఇప్పుడే అన్నారు అన్న అని చెప్పేసి అన్నది. ఇవే ఈ దొంగ నాటకాలను ముంగ చేయకు, అర్థమైందా? ఇప్పుడు ఆమెతో
అని చెప్పిస్తున్నావు చెప్పియవా? నేను సండే ఎన్నిసార్లు అనిపించుకుంటుంది అంటున్నాను సరే అన్న అంతే. ఏమన్నావు ఏమన్నావు? సరే అన్నా అని చెప్పేసి అంటుంది కదా. ఏది బాత్రూమ్ నడిపించుకోవాలా మంచిగా అన్నాను? ఇంకెన్నిసార్లు అనాలి వినయ్ కష్టంగా? వినే అనిపిస్తున్నావు ఓహో అనిపిస్తున్నా? అంటుంది. సరే అన్న అంతే. సరే అన్న కాదు వినయ్, నువ్వు నాకు అన్న అని చెప్పేసాను. ఓకే అన్న చాలా అన్న ఓకేనా? కాదు. చాలా హ్యాపీయా? లేదు వినయ్ నువ్వు నాకు అన్న అని అను. చెప్పేసాను. వినయ్ నువ్వు నాకు అన్న అయినా ఓకేనా? హ్యాపీనా ఇప్పుడు? అవును ఓకే ఫైన్. ఇంకెన్నిసార్లు నేను అన్నాను వినయ్? ఎన్నిసార్లు చెప్పాలి ఏయ్, వినయ్? అను. సతాయిస్తున్నా. ఒక్కసారి అను. వినయ్ నాకు అన్న ఇంకా దట్స్ ఇట్. ఓకే ఓకేనా? నువ్వు చెప్పు, నువ్వు నాకు చెల్లె అని చెప్పేసాను. ఈమె నా చెల్లె, దీప నా చెల్లె, ఓకేనా? నా పక్కన ఉన్న అమ్మాయి నా చెల్లె.